భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలోని రేపాక గ్రామంలో ప్రభుత్వ పాఠశాల భవనం ఉంది. ఉపాధ్యాయులు ఉన్నారు. ప్రభుత్వం కల్పించిన అన్ని సౌకర్యాలు ఉన్నాయి. కానీ చదువుకునేందుకు విద్యార్థులు మాత్రం కనిపించడం లేదు. రేపాక గ్రామ ప్రభుత్వ పాఠశాలలో నెలకొన్న ఈ పరిస్థితి స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఒకప్పుడు వందలాది మంది విద్యార్థులతో కలకలలాడిన ఈ పాఠశాల నేడు వెలవెలబోతుంది. తల్లిదండ్రులు ప్రైవేట్ పాఠశాలల వైపు మొగ్గు చూపడంతో ప్రభుత్వ పాఠశాలల్లో చేరికలు క్రమంగా తగ్గిపోయినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం ఉచిత విద్య, పుస్తకాలు, యూనిఫామ్లు, మధ్యాహ్న భోజనం వంటి సౌకర్యాలు కల్పిస్తున్నప్పటికీ విద్యార్థుల సంఖ్య పెరగకపోవడం ఆందోళన కలిగిస్తుంది. ఈ పరిస్థితికి తల్లిదండ్రుల నిర్ణయాలే కారణమా? ప్రభుత్వ పాఠశాలపై నమ్మకం తగ్గిందా, లేక విద్యా వ్యవస్థలో మార్పులు అవసరం అనే ప్రశ్నలు బలంగా వినిపిస్తున్నాయి. ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణకు ప్రజాప్రతినిధులు, అధికారులు, తల్లిదండ్రులు కలిసి కృషి చేయాల్సిన అవసరం ఉందని విద్యావేత్తలు సూచిస్తున్నారు. విద్యార్థులు లేని పాఠశాల బాధ్యత ఎవరిది అనే ప్రశ్నకు సమాధానం కోసం రేపాక గ్రామ ప్రజలు ఎదురు చూస్తున్నారు.